అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి చేసి 4,400 కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించింది సిఐడి. ప్రధాన ముద్దాయిగా చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సిఐడి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో 4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. ఇందులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి నారాయణ, మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్లను ఇతర నిందితులుగా పేర్కొంది. రాజధాని ప్రాంతం మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయనిపాలెంతో పాటు ఇతర గ్రామాల్లోనూ స్కామ్ జరిగినట్టు వెల్లడించింది. రాజధాని ప్లాన్ పేరిట చంద్రబాబు మిగతా వారి 1,100 ఎకరాల స్థలం కొట్టేశారని సిఐడి అభియోగాలు మోపింది. అందుకోసం భూ రికార్డులను తారుమారు చేశారని ఛార్జ్షీట్లో ఆరోపించింది. ఏజీ న్యాయ సలహా ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి పేర్కొంది. మంగళగిరి తదితర సబ్ రిజిస్టర్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అభియోగాలు మోపింది సిఐడి. ఈ భూముల కేసు 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమోదైంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, ఇతర మంత్రులు తమ బినామీల సాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములు చేజెక్కించుకున్నారని సిఐడి తెలిపింది. వారికి ఎలాంటి ప్యాకేజీ చెల్లించలేదని, అతి తక్కువ ధరలకే ఆ భూములను లాగేసుకున్నారని పేర్కొంది. నిషిద్ధ జాబితాలో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, జీపీఏలు ఇచ్చేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని సిఐడి అభియోగాలు మోపింది. దీనిపై మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 సిఆర్పిసి కింద కేసు నమోదు చేసినట్టు సిఐడి తెలిపింది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, కంపెనీల నుంచి రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో రైతులకు చెల్లించిన దాదాపు 16.5 కోట్లకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది. నారాయణ తన బినామీల పేర్లతో దాదాపు 162 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సిఐడి అభియోగించింది. చంద్రబాబు, నారాయణలకు రాజకీయంగా అనుబంధం ఉన్న మరికొందరు కూడా రాజధాని ప్రాంతంలో 100 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సిఐడి తన ఛార్జ్షీట్లో తెలిపింది.